హాయ్ గైస్, వెల్కమ్ టు మై డే వన్ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే మా పిన్ని పొద్దున్నే లేచి బయటికి వెళ్దాం, షాప్కి వెళ్దాం అని చెప్తే నేనేమనుకున్నానంటే సరే షాప్కి కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం తీసుకుంది సామాన్లు. పిన్నిని అడిగాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటి పిన్ని ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా ఇవన్నీ కొంటున్నావు అంటే, షాప్ ఓపెన్ చేస్తున్నానంటరా, జనరల్ స్టోర్ షాప్ ఓపెన్ చేస్తున్నానంటే, ఓ సరే జనరల్ స్టోరే కదా అని చెప్పేసి అన్న తర్వాత ఒక అరగంట అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకుని రారా అంటే, దేనికి పిన్ని షాపింగ్కి వెళ్దాం అంది. మనకి షాపింగ్ అంటే కొద్దిగా ఎగ్జైట్ కదా, ఆపుకోలేకపోయాను అనమాట ఆతృతని. రెడీ అయిపోయాను, మొత్తం రెడీ అయిపోయి వచ్చాను. వచ్చిన తర్వాత పిన్నిని అడిగా, పిన్ని ఎక్కడికి దేని మీద వెళ్తున్నామని అడిగితే, మనం వెళ్ళేది కార్ రా అంది. వావ్ సూపర్ అని చెప్పేసి కార్ మీదే కదా అని చెప్పేసి రెడీ అయిపోయాను అనమాట. అక్కడి నుంచి బయలుదేరి పొద్దున్న 10 గంటలకు బయలుదేరినండి, ఇప్పుడు టైం 2 అవుతుంది. తిండి లేదు, తిప్పలు లేవు. పైన చూస్తేనేమో సూరిబాబు దంచి కొడుతున్నాడు. దేనికి పిన్ని అని అడిగితేనేమో షాప్ ఓపెన్ చేస్తున్నా కదరా, బియ్యం బస్తాలు తేవాలి, కూరగాయలు కొనాలి, జనరల్ స్టోర్ సంబంధించినవి కొనాలి, అలాగే ఇలాంటి పేపర్స్ కొనాలి, పేపర్ కట్టలు కొనాలని చెప్పేసి తీసుకొచ్చి తిప్పింది. 2 అవుతుంది. బయట చూస్తేనేమో ఫుల్ జనాలు, ఎండ చూస్తున్నారు కదా ఎలా ఉందో, రద్దీగా ఉందన్నమాట. దేవి చౌక్, రాజమండ్రి ఉన్నటువంటి దేవి చౌక్ ఇది. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను, నా పని ఎలాగ ఉంది, ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకైతే. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను. అసలు నేను ఇదంతా ఈ పని అంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎందుకంటే మా పిన్ని నాకు మనీ ఇస్తానంది. మనీ అంటే మనకు కొద్దిగా ఎక్సైట్ కదా, షాపింగ్ చేయాలి, చాలా కొనుక్కోవాలి నాకంటూ. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న కొడుకు ఉంటే మీ చిన్న కొడుకు ట్యాగ్ చేయండి ఈ వీడియోని. వర్క్ చేస్తా అంటే పనుని కాదనమాట, దయచేసి మీరు అలా అనుకోమాకండి. పనుని అయితే కాదు, వర్క్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకుంటా, నాకంటూ యూజ్ ఉంటాయి కదా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటా, బాయ్.